శుభోదయం. వెల్కమ్ టు అవర్ మార్నింగ్ రాగా. జనరల్గా పెయిన్ఫుల్ టాపిక్ అండి ఈరోజు. మనం ఎవరినైనా వదులుకోవాల్సి వచ్చినప్పుడు ఎంత ప్రాబ్లం అవుతుందో, ఎందుకంటే వాళ్ళతోటి చాలా లాంగ్ జర్నీ ఉంటుంది, చాలా మెమరబుల్ థింగ్స్ ఉంటాయి, చాలా అల్లుకుపోయిన బంధాలు ఉంటాయి, ఏవేవో జ్ఞాపకాలు ఉంటాయి. వాటిని అన్నింటినీ వదిలేసుకొని ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చేయలేం కదా. కొట్లాట్లు, ఫైట్లు ఇవన్నీ ఈ మధ్యకాలంలో రక్త సంబంధంలోనే ఎక్కువ జరుగుతున్నాయి. ₹1 నోటు ఎంతవరకు చేసేస్తుంది అంటే, అహంకారం ఎంతవరకు చేసేస్తుంది అంటే, పొగర్లు ఎంతవరకు వెళ్ళిపోతున్నాయి అని అంటే, ఈ ఏమో నువ్వెవడవో తెలియదు, నీ బాబు ఎవడో తెలియదు, నీ తాత ఎవడో తెలియదు, ఆడి తర్వాత ఎవడో నీకు చరిత్ర తెలియదు. నేను నా వంశం వెనక్కి తిరగేసుకుంటే చరిత్రలోకి వెళితే అన్నీ ఏనుగు మింగిన వెలక్కాయలే, ఏముండదు అక్కడ. వెనక్కి వెళ్తే బూతులే ఉంటాయి చరిత్ర అన్న దాంట్లో. ఎందుకు మనం ఎగిరెగిరి పడిపోవడం? బ్లడ్ రిలేషన్స్లోనే చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. కనుక వాటిని వదులుకోవాల్సి వచ్చినప్పుడు ఎలా వదులుకోవాలి అని అంటే, ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్ళిపోతున్నారు అనుకోండి. రోడ్డు మీద వెళ్ళిపోయేటప్పుడు ఎక్కడో ఏదో ఒక పర్సన్కి ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది. మీరు ఏం చేస్తారు? మీకు వీలైతే సాయం చేస్తారు, లేకపోతే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? అది తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారా? వాడేంటి, వాడి ఫ్యామిలీ ఏంటి, అదేంటి, లేదు కదా. అలాగని వాడికి ఏదో జరిగింది, మంచి పని అయింది అని మీరు సంతోషపడతారా? వాడు ఎవడో కూడా తెలియదు కదా. అందువల్ల మనం ఏదైనా ఒక పర్సన్కి ఏదైనా జరిగినా, ఏమైనా ఒక కష్టమో నష్టమో ఏమైనా వచ్చినా సరే, ఒక మనకి తెలియని అన్నోన్ పర్సన్ మనం ఎలా రిసీవ్ చేసుకుంటామో అట్లాగే మన లైఫ్లో ఒక పర్సన్ అనేవాడు లేకుండా డిలీట్ చేయాలి. అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు. సొల్యూషన్ లేని చోట కామ్గా బయట సైడ్ అయిపోవాలి. సింపుల్గా ఉంటుంది, మీ లైఫ్ మీరు లీడ్ చేసుకుంటారు. ఏ మనిషికి ఏమీ చేయలేడండి. ఊరికినే ఎవడి జేబులోంచి తీసి డబ్బులు పెట్టడు, ఎవడి కష్టాన్ని ఇంకొకరికి సాయం చెయ్యడు, ఎవడికి ఇంకొక పూట అన్నం పెట్టడు. వీటి తలకు విషయాలని వీటి చుట్టూ ఉన్న జనాలందరికీ చెప్పి చెత్త చేస్తూ ఉంటాడు. అంతకుమించి వేరేది ఏమీ ఉండదు. ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కనుక ఏంటంటే మీరు ముందు హ్యాపీగా ఉండాలి. మీరు ముందు హ్యాపీగా ఉండాలంటే క్లారిటీ ఉండాలి. మీరు ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు మీ చేతుల్లో ఉంటే చెయ్యండి. మీ చేతుల్లో లేకపోతే లీవ్ ఇట్, వదిలేయండి. పైన ఉన్నోడు చూసుకుంటాడు.